అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు మాత్రం ఈ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు. ఈ రోజు మీరు కలిసి జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. భార్య భర్తల తోటి మీకు మంచి సంబంధం అనేది కుదరడం ప్రారంభమవుతుంది. ఇతర పనులు కూడా నిర్వహించబడతాయి. ఇక ఈ రోజు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహా మరియు మార్గదర్శకత్వం మీకోసం ఈ రోజు బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకోవడం చాలా అవసరము. ఇది మీకు మంచి గుర్తింపును కూడా పొందే అవకాశాలు ఉంటాయి. దీని వలన ఈ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ పరీక్షల కోసము ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలి అని ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభదినముగా ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా రెజ్యూమ్లు పంపించడానికి ఇది మంచి రోజు, అనుకూలంగానే ఉంది. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతోటి చర్చించడం సాధ్యమవుతుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి సదవకాశాలు లభిస్తాయి. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధించగలుగుతారు. పెద్దల ఆహార ఆరోగ్య విషయాల్లో మెలకువగా ఉండాలి. ఇక వారి బీపీ, షుగర్ టెస్ట్ చేయించాలి. తక్కువ లేదా పెరగడం, తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించటం వలన, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవటం వినటం వలన ఖచ్చితంగా ఈ రాశి వారికి అయితే శుభ ఫలితాలు సంభవిస్తాయి. రుణదాతలను ఈరోజు సమాధాన పరుస్తారు. ఇక దుబారా ఖర్చులు అనేవి చేయకుండా చక్కని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ప్రారంభిస్తారు. విజ్ఞతతో వ్యవహరిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వినాయకుని పూజించటం, సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయటం వలన ఈ రాశి వారికి అప్పుల బాధ ఉన్నటువంటి వారికి తొందరగా అప్పుల బాధ అనేది తీరిపోతుంది. ఈ రోజు కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ విధంగా చేయటం వలన మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. చిరు వ్యాపారస్తులకు కూడా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మహిళలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరిగిపోతుంది. ఆహార ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 15, లక్కీ కలర్ అయితే వైలెట్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.